అంటే పిల్లలు చదువుకునే అవకాశం ఇస్తే తెలివి తప్పకుండా అందరికీ ఉంటుంది కానీ చదవనివ్వం. అందుకని అంబేద్కర్ గారు విద్య కూడా సామాజిక మార్పుకు ఒక సాధనం అనేటువంటిది ఒక విషయం చేశారు. కానీ మనకిప్పుడు ఇక్కడ చర్చలో ఉన్నది ఏమిటంటే, మేము క్రిస్టియన్ మతంలోకి వెళ్తాము అని అంటే మీరు దళితులు కారు, మీకు కులం పోయినట్లే. కులం పోతే ఆ కులం పోవాలని మనం అంటున్నాం. నీకు కులంతో వచ్చిన ప్రివిలేజెస్ ఏవైతున్నాయో లేదా కొన్ని ప్రయోజనాలు ఏవైతున్నాయో అవి మీకు ఉండవు. అంతే కదా. ఇప్పుడు క్రిస్టియన్ అయితే మీరు కులం ఉండదు అంటే దాని అర్థం ఏంటంటే కులంతో పాటు ఇచ్చినట్టు. ఆ కులం ఎందుకు ఇచ్చారంటే ఇంతకాలంగా కొన్ని వందల సంవత్సరాలు మా వివక్ష, మమ్మల్ని పైకి రాని చదువుకోనివ్వలేదు, మాకు భూమి లేదు, ఏం లేదు, గౌరవం లేదు అనే పోరాటంలో నుంచి ఇవాళ భారత రాజ్యాంగం కొన్ని ఇది మార్పు కొరకని కొన్ని రిజర్వేషన్స్ ఉండాలి, ఉంటేనే సమాజంలో మార్పు వస్తుంది. రాజ్యాధికారంలో కొంచెం వాటా ఉన్న మార్పుకు సాధనం అనుకొని రిజర్వేషన్స్ వచ్చినాయి. నువ్వు రిజర్వేషన్స్ వచ్చినా కూడా గ్రామీణ పరిస్థితిలో వివక్షలో తేడా ఏం రాలేదు. ఏం తేడా రాలేదు. ఇప్పటికీ ఇంకా అదే అన్టచబిలిటీ కొనసాగుతున్నది. పోనీ రిజర్వేషన్ ఇవన్నీ పోనివ్వండి, దేవాలయంలో పోతామే అంటే దేవాలయానికి నువ్వు రావడానికి లేదంటున్నారు. మా మహబూబ్నగర్ జిల్లాలో పాతపల్లిలో అబ్బాయి చదువుకున్నవాడు పెళ్లి చేసుకున్నాడు, చదువుకున్న పిల్లవాడు కాబట్టి అక్కడ ఓ టెంపుల్ ఉన్నది, ఆ టెంపుల్ పోయారు. పెళ్లి చేసుకున్న తర్వాత దైవ దర్శనం అని పోయింది. ఆ ఇద్దరు పిల్లల్ని వీళ్ళు కొట్టడమే కాకుండా వాళ్ళ గుడిసెలన్నీ పీకేసి, మొత్తం దళిత గుడిసెలన్నీ పీకేసి అక్కడ నుంచి వాళ్ళంతా ఎడగొడితే వాళ్ళు రోడ్డు దగ్గర వచ్చి మళ్ళీ గుడిసెలు వేసుకుని అక్కడ ఉంటే, ఆ గుడిసెలు వేసుకున్న తర్వాత గ్రామంలో ఎవరైనా చనిపోతే గుడిసె కింద వచ్చి అది పాతి పెట్టడం శవాలని. అంటే ఇది నువ్వు ఇప్పుడు కూడా నువ్వు దేవాలయానికి రావు, దేవాలయానికి పోతే నువ్వు గ్రామంలో నుంచి వాళ్ళని బహిష్కరించేసి వాళ్ళని ఇంత ఇచ్చేసిన తర్వాత నువ్వు నీ కులం మారొద్దు నువ్వు అని అంటే నువ్వు నన్ను గౌరవించవు, సమానంగా చూడవు, గ్రామంలో నా దేవాలయానికి రానివ్వవు. నన్ను పక్క మతం వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు, నన్ను చర్చలకు రానిస్తున్నారు. నా గౌరవం పెరిగింది కొంత. గౌరవం పెరిగినంత మాత్రం ఆర్థిక పరిస్థితి, నా సామాజిక పరిస్థితి మారినట్లు కాదు. అది వచ్చే మతం మారినంత మన గుడిసే మన ఇవన్నీ మారవు కదా. ఆ గుడిసెలోనే ఓ చిన్న జీసస్ విగ్రహం పెట్టుకుంటారు. కానీ ఎందుకు క్రిస్టియన్ మతంలోకి పోతారు అనడానికి